వందనాలండి. ఈరోజు జూలై 19 నెహెమ్యా యొక్క పరీక్షా సమయం. నెహెమ్యా 2:10 హోరోనీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన టోబియా అనువాడును ఇజ్రాయేళ్లకు క్షేమం కలుగజేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడ్రి. నెహెమ్యా యెరూషలేం ప్రాకారాలు కట్టించుటయే వచ్చినప్పుడు చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రభు కొరకు ఏ కార్యం తలపెట్టినా కూడా ఆటంకాలు రాకుండా మానవు. నెహెమ్యా అతని తోటివారు ఈ మాట రుజువు చేశారు. దేవుని పని ఎక్కడ జరుగుతున్నా ఆటంకపరచుటకు సాతాను సిద్ధంగా ఉంటాడు. అయితే చాలా వరకు ఒక దైవ సేవకుని నిజమైన వ్యక్తిత్వము ఇలాంటి పరీక్ష సమయంలోనే బయటకు వస్తుంది. ఈరోజు ధ్యానంలో ఆటంకాలు, వ్యతిరేకతలు ఎన్ని విధాలుగా ఎంతమంది ద్వారా వస్తాయో చూద్దాం. నేరుగా శత్రుత్వం చూపుట, తెలిసి తెలియని విధంగా మోసాలు, నిరుత్సాహపరచుట, ఇలాంటివెన్నో శ్రమలు దేవుని పనిలో ఎదుర్కొంటాం. యూదా దేశంలో నెహెమ్యా వచ్చినప్పుడు మందిర పునర్నిర్మాణానికి ఆటంకాలు దాదాపు 90 సంవత్సరాల నుండి వస్తూ ఉన్నాయి. యూదులు చెరలోకి వెళ్ళినప్పుడు వారి స్థలాలలో నివాసం ఏర్పరచుకున్న వారి నుండి ఈ వ్యతిరేకతలు వచ్చాయి. ప్రతి తరంలో దేవుణ్ణి ద్వేషించే ప్రజలు ద్వేషిస్తారు. దేవుని ప్రణాళికలు అడ్డుకునేవారు ఉంటూనే ఉన్నారు. దేవుని రాజ్యస్థాపన మొదలు పెట్టగానే నిన్ను కొందరు వ్యతిరేకిస్తారు, కొందరు నువ్వు ఫెయిల్ అయితే బాగుంటుంది అనుకుంటారు. ఆటంకాలు వస్తాయనే సత్యము మనకు తెలిసి ఉంటే సిద్ధపడి ఉండొచ్చు. వ్యతిరేకతలు వచ్చినప్పుడు మనం చేసే పని వెనుక దేవుడు ఉన్నాడు అనే వాస్తవము మనల్ని ముందుకు నడిపిస్తుంది. సన్బల్లటు, టోబియాలు ఆ ప్రాంతపు అధికారులు. వీరు వ్యతిరేకించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. జెరుబ్బాబెలు మొదటిసారి తన గుంపుతో చెర నుండి వచ్చినప్పుడు వీరంతా సమరయులు కాబట్టి వారి సహాయం వద్దని చెప్పినందున వారి నడుమ సఖ్యత లేదు. రెండవది, నెహెమ్యా సామాన్యుడు కాదు. అతను రాజుకు అత్యంత సన్నిహితుడు. అతనికి గిన్నెను అందించేవాడిగా ఉండి రాజుగారి అనుమతితో యెరూషలేం కట్టుటకు, భద్రపరచుటకు వచ్చాడు. పైపెచ్చు అతన్ని ఆయన గవర్నర్గా చేసి పంపించాడు రాజు. ప్రాకారాలు కట్టుట అనేది అతనికి మాత్రమే సాధ్యం. ఆ విధంగా యెరూషలేం భద్రపరచబడితే యూదులు చెరలోకి వెళ్ళినప్పటి నుండి అక్కడ అధికారం చెలాయిస్తున్న ఈ సమరయ్య అధికారుల ఆట చెల్లదు. మూడవది, చెర నుండి వచ్చిన గుంపులో వీరు మూడవ గుంపు. ఈ విధంగా యూదుల సంఖ్య పెరుగుతూ ఉంటే సన్బల్లటు, టోబియాలకు చాలా కోపం వస్తుంది. తిరిగి వచ్చిన యూదులు అధికారం చేజిక్కించుకుంటారేమో అని భయం. 2వ అధ్యాయము 19 నుంచి 20, ఇంకా 4వ అధ్యాయం 1 నుంచి 3, 10 నుంచి 23 చదవండి. నెహెమ్యా ఏ విధంగా పరీక్షించబడ్డాడో మీకు అర్థమవుతుంది. నెహెమ్యా తన పనిలో ముందుకు వెళ్తూ ఉంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆటంకం, శత్రుత్వము ఎదుర్కొంటూనే ఉన్నాడు. కొన్నిసార్లు మోసం చేస్తారు, పని చేస్తున్న వారి పట్ల జాలి చూపించినట్టు నటిస్తారు, వెనకేమో వారిని నాశనం చేయి చూస్తారు. వారిని బలహీనులుగా చేసి నిరుత్సాహపరిచారు. ఆటంకాలు ఎక్కువ అవుతుంటే నెహెమ్యా యొక్క నిశ్చయత పెరుగుతూ వచ్చింది. దేవుని పని జరిగేటప్పుడు వచ్చే ఆటంకాలు గమనిస్తే ఒకసారి పౌలు జీవితం చూస్తే ఎన్ని సమస్యలు, శ్రమలు ఎదుర్కొన్నాడు. కానీ దేవుని పనిలో తప్పక విజయం వస్తుందనే నమ్మకం అతనికి ఉంది. ఎప్పుడైనా వ్యతిరేకత అనే కొలిమి నుండి శుభ్రమైన బంగారు లాంటి దేవుని పని వెలువడుతుంది. ప్రార్థన చేసుకుందాం. దయమైడ యేసునైనా, నెహెమ్యా లాగా ఎన్ని శ్రమలు, ఆటంకాలు ఎదురైనా మీ పనిలో ముందుకు పోయేదానికి మాకు కావాల్సిన ధైర్యంను, శక్తిని, ఆరోగ్యాన్ని, జ్ఞానంను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.